తిరుమలలో మరింత రద్దీ పెరిగింది. శిలాతోరణం వద్ద క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 78,389 మంది దర్శించుకున్నారు. 45,283 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.15 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ తెలిపింది. 4.07 లక్షల లడ్డూలు విక్రయించామని కూడా వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. సర్వదర్శనానికి అయితే 24 గంటల సమయం పడుతున్నట్టు తెలుస్తోంది. నిన్న ఒక్కరోజే భక్తులైతే 78,389 మంది అయితే దర్శించుకున్నారు. మరి ఈ రోజు ఎంతమంది వచ్చే అవకాశం ఉందంటారు? శ్రీవారి దర్శనానికి తిరుమలకి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా విపరీతంగా వస్తున్న నేపథ్యంలో భక్తులకు అవస్థలు మాత్రం తప్పడం లేదు. స్వామి దర్శనానికి రోజంతా వేచి ఉన్నా కూడా శ్రీవారి దర్శనం దొరకడం లేదు. ఇప్పటికే ఉదయం పూట కొన్ని మార్పులు చేసినటువంటి టీటీడీ అధికారులు విఐపి ప్రోటోకాల్ మాత్రమే పరిమితం చేసి ఈ సిఫారసు లేఖలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. తద్వారా మరికొంతమందికి ఒక 10-15 వేలు అదనంగా భక్తులకి, సామాన్య భక్తులకి స్వామి దర్శనం అవకాశం దొరుకుతా ఉంది. అయితే ఇంకా సెలవులు కంప్లీట్ అవుతున్నాయి. ఇంకా రేపు నెల 10వ తారీఖు, 12వ తారీఖు నుంచి కొన్ని చోట్ల 5వ, 6వ తారీఖుల నుంచి కూడా స్కూల్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోతున్న నేపథ్యంలోనే ఈ రకంగా పెద్ద ఎత్తున స్వామి దర్శనానికి భక్తులు, చిన్నపిల్లలు, ఇట్లా మహిళలు, వృద్ధులు ఇట్లా అందరూ కూడా తరలి వస్తున్నారు కుటుంబ సభ్యులతో. మరోవైపు రికార్డు స్థాయిలో తల్లిలాలు సమర్పించే భక్తుల సంఖ్య కూడా ఈసారి పెరిగింది. దాదాపుగా 12 లక్షల మంది వరకు కూడా ఈ 20-25 రోజుల్లోనే తల్లిలాలు సమర్పించడం జరిగింది. తద్వారా కొన్ని కోట్ల రూపాయలు టీటీడీకి ఆదాయం కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇందాక మీరు అన్నట్లు ప్రతిరోజు కూడా 4 నుంచి 5 కోట్ల రూపాయలు స్వామివారికి సంబంధించి హుండీ ఆదాయం కూడా భారీగా పెరగడం జరిగింది. స్వామి దర్శనానికి 15 గంటల నుంచి 20 గంటల సమయం పడతా అంటే ఇట్లా శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకి తోపులాట్లకి, తొక్కులాట్లకి ఆస్కారం లేకుండా కొన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. వైకుంఠ కంపార్ట్మెంట్ లో 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి కిలోమీటర్ల వరకు కూడా 2-3 కిలోమీటర్ల వరకు కూడా నారాయణగిరి పార్క్ కావచ్చు, అదేవిధంగా ఆలయం వెనుక ప్రాంతంలో ఉన్నటువంటి శిలాతోరణం వరకు కూడా సామాన్య భక్తులతో క్యూలైన్లన్నీ కూడా నిండిపోవడం జరిగింది. భక్తులు కొన్ని చోట్ల తోపులాట్లకి ఇట్లా కొన్ని రకాల ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా వాళ్ళకి సరైనటువంటి ఏర్పాట్లు చేయడానికి అధికార యంత్రాంగం ప్రయత్నాలు అయితే చేస్తా ఉంది. కాబట్టి అంటే క్యూలైన్ లో ఉండకుండా కొంత అంటే రద్దీ తగ్గిన తర్వాతనే టీటీడీ అంటే తిరుమలకు భక్తులు ప్లానింగ్ చేసుకోవాలి. ఇంత పెద్ద ఎత్తున రద్దీ వస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడకండి అంటూ కూడా కాస్త సమయం పాటించాలంటూ కూడా టీటీడీ అధికారులు చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ రద్దీ అంటే మరోవైపు వారాంతపు సెలవులు, వీకెండ్ రోజులు కావడంతోనే ఇంత పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. వేసవి సెలవులు కంప్లీట్ అవుతున్న కారణంగా ఇంత రద్దీ వస్తున్నారు. ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్నారు. సాయంత్రం అయితే ఈదురుగాలు ఇట్లా వర్షం కూడా అంటే చెదురుమదురుగా వర్షం కురుస్తోంది. సో అన్ని రకాలుగానే ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా శ్రీవారి దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి. లేదంటే రేపు నెల నుంచి స్కూల్స్ అన్ని కూడా ఓపెన్ అయితే మళ్ళా రిటర్న్ వచ్చే అవకాశం అయితే ఉంది. సంవత్సరం మొక్కులు చెల్లించుకోవాలంటే ఈ 10-15 రోజుల్లోనే అవకాశం ఉంటుందనే ఆలోచనతోనే ఇంత పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు వస్తున్నట్లు టీటీడీ గుర్తించడం జరిగింది. అందువల్లనే కాలుబాట మార్గాల్లో తిరుమలకి వెళ్లే భక్తుల సంఖ్య విపరీతంగా కొనసాగుతుంది. సో ఏదైనా ఇప్పుడు గుణంగా ఒక వారం 10 రోజులు ఈ రద్దీ అనేది ఇట్లనే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.